ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇదైతే ఇలా చాలా రోజులు అవుతుందన్నమాట పెట్టగా. ఈ వీడియో అయితే మా పాప అన్నప్రాసన రోజు అయితే షూట్ చేశానండి. ఇక్కడ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగే బ్యాంగిల్స్ అయితే వచ్చాయన్నమాట. మా సైడ్ అయితే హిందీ వాళ్ళు వచ్చారండి ఈ మధ్య కొత్తగా. వాళ్ళందరూ అయితే బ్యాంగిల్స్ అమ్ముతున్నారనమాట. పాప కోసం పాపకు తీసుకుందామని వెళ్ళానండి. కానీ చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు కావాల్సింది బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. పాపకు లేవు అవి, అందుకని తీసుకుందామని చెప్పి ఆపానండి. మా ఇంటి ముందే చెట్టు ఉందన్నమాట, గానుగ చెట్టు, పెద్ద చెట్టు అండి, 2 ఉన్నాయి. భలే నీడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా, చాలా బాగుంటుందండి నీడ పగలన్నమాట ఎండకి. ఇప్పుడైతే ఇంకా మా అమ్మనైతే వీడియో తీయమని చెప్పానండి. ఇంకా నేను మా అమ్మ అయితే చూసాం, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, కానీ నేను బ్యాంగిల్స్ అయితే ఏం వేసుకోలేండి. పాప కోసమని వెళ్ళాను, కానీ తీసుకోలేదు, లేవు. ఇంకా ఎట్లా సాయంత్రం ఎలాగో షాపింగ్కి వెళ్తాం కదా, అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి తీసుకోలేదన్నమాట. చాలా బాగుంటుందండి. ఇంకా మెయిన్ రోడ్ అనమాట, ఇంకా అమ్మోళ్ళు ఉండేది, అందుకని ఏదో ఒక బండి వస్తూనే ఉంటుందండి. మేమేం తీసుకోలేదండి, ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మా అమ్మ కూడా చూస్తుందండి. ఇంకా పాప ఏడుస్తుందని నేనైతే ఇంక వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వచ్చేసానండి, సరిగ్గా చూడలేదు. ఇంకా మా అమ్మ అయితే చూస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే పూరీలు అయితే చేస్తుందండి. నేను లేవగానే ఇంకా మా అమ్మ అయితే పూరీలు అయితే రెడీ చేసిందనమాట. ఇంక మీరు రేపైతే మేము అన్నప్రాసన చెయ్యాలని చెప్పేసి, రేపు అంటే బుధవారం రోజు అండి కరెక్ట్గా. ఇలాగైతే షాపింగ్కి అయితే నేను ఇంకా మా హస్బెండ్ మా నాన్న ముగ్గురు వెళ్ళాము. మా అమ్మ అయితే రాలేదు. పాపనైతే ఇంకా అమ్మ దగ్గర ఉంచేసి వెళ్ళామండి. గోల్డ్ వెండి అయితే అసలు కొనలేమండి. గోల్డ్ అయితే గ్రామ్ 12,000 ఉందంట. వెండి అయితే 2,800 ఉందండి గ్రామ్ అయితే. ఇంకా తప్పదు కదా అని చెప్పి నేనైతే వద్దులే, స్టీల్ బౌల్లోని పెడదామని చెప్పాను. కానీ మా వారు ఎందుకులే, వెండి అయితేనే బాగుంటుంది అన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నామండి. ఇక్కడైతే చూస్తున్నాము, ఈ బౌల్ వచ్చేసి 2.5 గ్రామ్ 28 గ్రాములు ఉందండి. అంటే అన్నిటికంటే ఇదే చిన్నదన్నమాట. స్పూన్ కూడా తీసుకున్నామండి. స్పూన్ ఇక్కడ అవి తీసుకొని పక్కన పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. ఎప్పుడో తీసుకోవాల్సింది, పాపకైతే కుదరలేదండి, ఇప్పుడు కుదిరిందనమాట. బ్యాంగిల్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. కొంచెం లూజ్ అయ్యాయండి, ఆ రోజు అయితే వేయలేదు. పెద్ద ఒక 1 ఇయర్ దాకా అయితే సరిపోతాయి అనమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి, దిష్టికి కూడా బాగా పనికొస్తాయి అనమాట. మేమైతే 3 ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. బౌలు, స్పూను, గ్లాస్ తీసుకున్నాము. ఫైనల్గా అయితే ఇక్కడైతే ఇంకా బిల్ అయితే వేస్తున్నాడు అనమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి, కానీ కొంచెం పెద్ద సైజ్ అయిందనమాట. గ్లాస్ అయితే చాలా ఎక్కువ రేటు ఉందండి. బౌల్ కంటే గ్లాస్ ఎక్కువ రేటు ఉంది. చిన్న స్పూన్ ఒకటి తీసుకున్నాం. మొత్తం అయితే 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం టోటల్ ఏంటంటే 61 గ్రామ్స్ అండి. సారీ, అంటే ఫస్ట్ 61 గ్రామ్స్ ఏం కాదు, 53 గ్రామ్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏమైందంటే మా ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అన్నప్రాసన. మేము నెక్స్ట్ డే బౌల్ కడుగుదామని చెప్పి చూస్తే కడుగుతున్నానండి, పేరుంది. ఇంకా అందుకని పేరు ఉందని చెప్పి ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. ఇంక ఇక్కడైతే బిల్ అయితే తీసేసుకున్నామండి. బ్యాంగిల్స్ అవి తీసుకున్న తర్వాత ఇక్కడ పాపకైతే బట్టల కోసమని వెళ్ళామండి. ఎన్ని బట్టలు వేయించాము, కానీ ఒక్కటి కూడా నచ్చలేదన్నమాట. ఫైనల్గా అయితే గూడెంలో ఉన్నాయంట కొన్ని డ్రెస్సులు అయితే, అవి తీసుకొచ్చారండి. ఒక డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది, పింక్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇది పింక్ కలర్, కానీ ఇది రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట వీడియోలో అయితే. మామూలుగా కూడా రెడ్ అడుగుతున్నారు అందరూ, కానీ చాలా బాగుందండి. మాకైతే ఈ ఫ్రాక్ అయితే 600 పడింది అనమాట. చాలా బాగుందండి, పార్టీ వేర్ది అనమాట. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, లాస్ట్లో చూపించారు. మా ముగ్గురికి నచ్చింది. ఇంక ఇంటికి వచ్చేసరికి మా పాప అయితే ఇంకా మా అమ్మ దగ్గర సైలెంట్గా ఉందంట, పలకకుండా మాట్లాడకుండా గట్టిగా బిగుసుకుపోయిందంట. వచ్చేసరికి ఇంకా తర్వాత నవ్విందని ఎక్కడ చూసారో మా హస్బెండ్ పాప ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. తీసుకుంటూ వేసుకుని అనమాట. బుధవారం అండి. ఇంక ఈ రోజు అయితే మేము ఇంకా పాపకైతే అన్నప్రాసన అయితే చేపిస్తున్నాం చర్చిలోనండి. సింపుల్గా ఎవరిని పిలవలేదు, ఎందుకులే ఇంకా బర్త్డే అయితే గ్రాండ్గా చేయొచ్చు అని చెప్పి మేమేం చేయలేదన్నమాట. ఎవరిని పిలవలేదండి. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్,
ఇంకా మేము నలుగురమే అనమాట, పాపతో కలిపి 5గురం అండి. చూసారా, సండే కాదు కాబట్టి చర్చి మొత్తం ఖాళీగా ఉంది. మా హస్బెండ్ అయితే చర్చిలో పెట్టిద్దామని చెప్పేసరికి మేమైతే చర్చిలో అయితే అన్నం పెట్టించామండి, ముట్టించాము. చూసారా, ఇక్కడైతే రెడీ అయిపోయి చర్చి నుండి వచ్చేసామండి. అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చాడు. స్వీట్స్ ఇద్దాంలే, భోజనాలు పెడదాం అనుకున్నాం, అందరికి కుదరలేదండి. ఎందుకంటే వర్షం అనమాట. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం అండి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుంది. ఇంకా మా వారు అయితే 4 ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. స్వీట్స్ అయితే రసగుల్లా, బాదుషా ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. లడ్డు ఇవి ఇంకా 4 అయితే ఇచ్చామన్నమాట. ఒక్కొక్క ప్యాక్ చేసి ఇచ్చామండి. ఇంకా అంతేను. ఇంకా మేమైతే ఇంకా బిర్యానీ అయితే చేసుకొని తిన్నామన్నమాట. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే నేనే చేశానండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ చూసారు, ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా నైట్ ఫుల్ వర్షం అండి, వర్షంలోనే తడుచుకుంటూ ఇచ్చొచ్చామన్నమాట. ఇంకా నైటే ఇచ్చేసి వచ్చామండి. ఇంకా మా చెల్లి అయితే బట్టలు అయితే తీసుకొచ్చిందనమాట. పాపకైతే 2 జతలు అయితే తీసుకొచ్చిందండి. వెస్ట్రన్ వేరే ఒకటి, ఈ మామూలు మిడ్డీ టైప్ అనమాట. చాలా బాగున్నాయండి బట్టలు అయితే. ఇంకా వేసానమాట. ఒక డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఇదైతే పింక్ అనమాట. పింక్ ఒకటి, వైట్ ఫ్రాక్ కిందేమో బ్లాక్ ప్యాంట్ వచ్చిందండి. చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా పాప అయితే పడుకొని ఉందండి, చూస్తుంది. ఇంకా అట్లా జరిగిపోయింది అనమాట. చాలా సింపుల్గానే చేసామండి. ఇంకా బర్త్డే అయితే బాగా చేద్దామని చెప్పి సింపుల్గానే చేసామన్నమాట. అక్కడ నేనైతే చికెన్ 1 కిలో చికెన్ అయితే తెప్పించానండి. చికెన్లో అవన్నీ గార్నిష్ చేసి పెట్టాను అనమాట. మ్యాగ్నేట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచాలండి. అట్లా చేస్తేనే బాగుంటుంది అనమాట. నేనైతే అల్లం పేస్టు, ఆయిల్, పసుపు వేయడం అయితే మర్చిపోయానండి. ఫస్ట్ టైం చేశాను కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. కలిపిన తర్వాత మళ్ళీ కలుపుతున్నానండి. నేనైతే నెక్స్ట్ ఒకసారి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో అయితే ఉందన్నమాట, ఫుల్ వీడియో అయితే ఉందండి. ఊరికే క్లిప్లు అయితే యాడ్ చేస్తాను అనమాట. చాలా బాగా కుదిరిందండి, ఫస్ట్ టైం అనమాట చేయడం అయితే. ఇవి బాగా పట్టేస్తుందండి, మసాలాలు మొత్తం అయితే చికెన్కి పట్టాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడైతే ఫస్ట్ మా వారు అయితే చేస్తారనమాట, చాలా బాగా చేస్తారండి. ఇంకా మా వారి దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. చాలా సింపులేనండి, ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లో అయితే రైస్ పెట్టారనమాట. రైస్లో అయితే ఇంక ఇవన్నీ మసాలాలు మొత్తం అయితే వేసానండి. నిమ్మకాయ కూడా వేసారనమాట. వేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుందండి, కాంబినేషన్ అయితే చాలా టేస్ట్ ఉంది. ఇంకా మా అమ్మ, మా చెల్లి అందరూ అయితే చాలా బాగుంది, ముక్క కూడా బాగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉంది, చెప్పలేదు అని చెప్పారన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక్కడైతే పెరుగు చట్నీ, ఇంకా అంతేనండి. 2 చేసామన్నమాట. మా హస్బెండ్ అయితే లేడండి ఆ రోజు, ఇంకా ఊరు వెళ్ళిపోయారనమాట. ఇంక ఈసారి మా హస్బెండ్ వచ్చినప్పుడు చేసి పెడతానండి. ఇంకా మా వారు అయితే ఇంక అడుగుతున్నారనమాట, ఎట్లా వచ్చిందా, కుదిరిందా లేదా అని చెప్పి. ఇక్కడ చూసారా, ఇంకా ఫైనల్గా అయితే ఇంకా తినేయడమేనండి. తినేసిన తర్వాత ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూసారా, అంటే నేను కలర్ అయితే ఏం వేయలేదండి, ఎందుకంటే కలర్ వేసినా కూడా కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని వేయలేదన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ ఊరికి అట్లా జస్ట్ దిగామండి, ఎక్కువ ఫోటో షూట్ కూడా ఏం చేయలేదు. ఓన్లీ సెల్లోనే ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. మా పాపకైతే చాలా బాగుందండి. ఇక్కడైతే ఏం లేదు, సింపుల్గానే రెడీ చేసామంట. ఏదో హెవీగా రెడీ అయినట్టు ఉందన్నమాట. ఇక్కడ మా పాస్టర్ అమ్మ అనమాట, చర్చిలో. ఇంకెవరిని ఏం పిలవలేదండి. ఇక్కడైతే ఇంక అన్నప్రాసన అయితే చేసామన్నమాట, ఊరికి ముట్టించామండి. ఇంకెవరిని పిలలేదన్నమాట, ఇంక ఇంట్లో వరకే కదా అని చెప్పేసి. ఇంకా అందుకని ఇక్కడైతే మా పాస్టర్ అయితే తినిపిస్తారన్న, ముట్టించారనమాట. ఇంకా తర్వాత అయితే పాస్టర్ అమ్మ, తర్వాత ఇంకా మా నాన్న, మా అమ్మ, నేను, మా హస్బెండ్ అందరం అయితే తినిపించామన్నమాట. ఏడుస్తుందండి మా పాప అయితే, ఊరికనే ఏడుస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇంకా మా హస్బెండ్ అయితే పెడుతున్నాడు. ఎండకనమాట, గొడుగు కూడా పట్టుకొని వస్తుందండి మా పాప, అయితే గొడుగు పట్టుకొని వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఫుల్ ఫోటో అయితే ఏం తీయలేదండి, మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి, నా దగ్గర కొన్ని ఉన్నాయి అనమాట. ఇవైతే అప్లోడ్ చేశాను, గుర్తుంటాయి ఎప్పటికైనా అని చెప్పేసి. ఇక్కడ చూసారా, చాలా బాగుందండి. పింక్ కానీ వైట్ లాగా ఉందన్నమాట, సారీ రెడ్ లాగా అనిపిస్తుందండి.
ఫ్రాక్ అయితే చాలా బాగుందన్నమాట. చూడడానికి అయితే రెడ్ కలర్ అండి, పింక్ అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ చూసారా చర్చి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు అయితే గొడుగు అయితే పట్టుకుందండి. ఇంకొచ్చేటప్పుడు కూడా పట్టుకుందనమాట. చాలా క్యూట్గా అనిపించిందండి. నాకైతే చాలా ముద్దు వచ్చిందనమాట. అందుకని చెప్పి ఇంకా గుర్తుంటాయని చెప్పి ఫొటోస్ అయితే పెట్టారనమాట. అక్కడ చూసారా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు. ఎండకి వెళ్ళామండి, అందుకని గొడుగు వేసారనమాట. ఇంకా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.